బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ విషయం, అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది వ్యవహారం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ కాబోతోందా? ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామంటున్నారు ఆయన. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్నారు ఆయన. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సినీ ఇండస్ట్రీ షిఫ్ట్ కాబోతోందా? దానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. సినిమాలకి అందరూ కూడా అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలోనే ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో దాని మీద అడుగుతున్నారు, ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పి. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుందనే ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బెనిఫిట్ షోలు వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకం అండి. బెనిఫిట్ షోలు వేయచ్చు, ఎందుకంటే ఈరోజు సినిమాల్లో పైరసీ బోర్డు అయిపోయింది. ఎందుకు వస్తున్నారు? సినిమా పైరసీని అరగట్టాలి కదా. ఎంతోమంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక 4 రోజులు అయిపోతే దాన్ని పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అనడం కరెక్ట్ కాదు, వేయాలి. దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరితో మీద బాధ్యత, అది అందరి బాధ్యత. అటు సినీ యాక్టర్స్ పైన ఉంది, ఇటు ప్రభుత్వం పైన ఉంది. పాపులారిటీ వచ్చినటువంటి సినిమాలకి ముందే దాన్ని గమనించగలగాలి. అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు. కనుక ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే దానికన్నా ఇది భవిష్యత్తులో ఎలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రాలు విడిపోయినాయి, చెప్పాలంటే తెలంగాణలో జరుగుతుంది, మనకి ఎందుకని ఒక మాటలో తీసుకోవచ్చు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది కనుక ఇలాంటి దుర్ఘటన జరగకూడదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, సినీ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా శాచురేట్ అయింది, మార్కెట్ చాలా రద్దీ అయింది. అక్కడ అలాంటి దగ్గర ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది, అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక. కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన. ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా పరిగణించాలని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్, అది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆయన మాట అనడం జరిగింది, ఇటు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయితే బాగుంటుంది అని అర్థం వచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అసలు అటువంటి అవకాశాలు కావచ్చు, అటువంటి పరిణామాలు కావచ్చు ఏమైనా కనిపిస్తున్నాయా? అటువంటి మూవ్స్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇటు ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఆ అంశానికి సంబంధించి చర్చిస్తున్న పరిస్థితి. సో అటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? 2 రోజుల పర్యటనకు వచ్చారు పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన నిన్న అరకులో పర్యటిస్తూ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం చాలా అందమైన ప్రాంతాలు ఉన్నాయి మన అరకు
అలాగే మన్యం జిల్లాల్లో, అలాగే విశాఖపట్నం సమీపంలోనే ఉంది. మరోవైపు చూసుకుంటే ఇంకా కోనసీమ, మంచి కేరళని తలపించే అందాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. మీ మధ్యనే మేమంతా కూడా అంటే పదే పదే కొంతమంది అభిమానులు ఆయన వెంటబడ్డారన్న రకరకాల స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా అభిమానులకి అందుబాటులోనే ఉంటామన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రకటన చేశారు. దీన్ని మనం ప్రత్యేకంగా ఇంకా చూడాలి. ఎవరైతే సాక్షాత్తు డిప్యూటీ సీఎం నోటి వెంట వచ్చింది సినిమా ఇండస్ట్రీ తెలుగు ఆంధ్రప్రదేశ్కి వస్తే బాగుంటుందని, అదేవిధంగా పార్టీలో అధికారంలో పార్టీలో ఉన్న అధికార పార్టీ అధ్యక్షుడే పల్లా శ్రీనివాస్ కూడా ఇదే విషయాన్ని పెట్టించారు. మనం చూడొచ్చు ఈ మధ్య చాలాసార్లు మొత్తం ప్రొడ్యూసర్స్ సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి మొత్తం ప్రొడ్యూసర్స్ కూడా పదే పదే అటు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉన్నారు, ఆ డిప్యూటీ సీఎంను కూడా కలుస్తూ ఉన్నారు. ఇలా సినిమా రిలీజులు ఉన్నప్పుడు మాకు టికెట్లు తగ్గించండి, బెనిఫిట్ షోలు వేసుకుందాం, ఇలాంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ప్రధానంగా విశాఖపట్నం కేంద్రంగా చూసుకుంటే కనుక ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్టూడియో ఎప్పుడో ఏర్పాటైంది. మనం పదే పదే చూసుకుంటే కనుక ఇటు తెలుగు సినిమా షూటింగ్లే కాదు, అటు భోజ్పురి కావచ్చు, ఒడిస్సా సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతుంటాయి. అలాగే పుదుచ్చేరికి సంబంధించి యానం తీరంలో కూడా ఈ షూటింగ్లు జరుగుతాయి. మరోవైపు కోనసీమలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉండడంతో అక్కడ కూడా కొన్ని సాంగ్స్ తీయడానికి, అలాగే పల్లెటూరు అందాలను చిత్రీకరించడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీ, తెలుగు పరిశ్రమ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజమండ్రి చూసుకోవచ్చు, అక్కడ పిచ్చుకలంకలో ప్రత్యేకంగా ఇక్కడ షూటింగ్ స్పాట్లు ఏర్పాటు చేస్తూ ఉంటూ కూడా లోకడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఇటు విశాఖపట్నం, అటు కోనసీమ, మరోవైపు పుదుచ్చేరికి సంబంధించిన యానం ప్రాంతాల్లో అనేకమైన లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదే మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు. అలాగే చాలామంది ఇక్కడ ప్రొడ్యూసర్లు కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు కావడంతో కూడా చాలామంది విశాఖ కేంద్రంగా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయితే బాగుంటుందని చెప్తా ఉన్నారు. దీనికోసం కొన్ని సినిమా ప్రొడ్యూసర్లకు కూడా కొంతమందికి లోగడ సైట్లు కూడా కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటిని కూడా అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతోనే పల్లా శ్రీనివాస్ ఈ ప్రకటన చేసి ఉంటారు. సచిన్. రైట్ వర్మ, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ ఇప్పుడు ఇటువంటి ఆలోచన చేస్తోందా? ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్గా మారిన వ్యవహారానికి సంబంధించి కూడా ఇండస్ట్రీలో చాలా జోరుగా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్లేందుకు సమాలోచనలు చేస్తోందా? పుష్ప వివాదం తర్వాత టాలీవుడ్ కి తెలంగాణ ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చింది, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఆలోచన ధోరణిలో కొంత మార్పు వచ్చింది అనేది మనం వరుసగా జరుగుతున్న సంఘటనలో చూస్తుంటే మనకు అర్థం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖుల గురించి, నటీనటుల గురించి చేసిన కామెంట్స్, అలాగే ఇకపై తెలుగు సినిమాలకు ఇక్కడ బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల పెంపు ఉండదు, కమర్షియల్ సినిమాలకంటూ ఆయన కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా టాలీవుడ్ ని ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానిస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏది కూడా వర్కౌట్ కాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కృషి ఫలితం చెన్నై నుంచి హైదరాబాద్ కి చిత్ర పరిశ్రమ తరలి రావడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ చెన్నైలో తమిళ చిత్ర పరిశ్రమ, మలయాళం, తెలుగు చిత్ర పరిశ్రమ ఒకప్పుడు అంతా చెన్నైలో ఎలాగైతే కేంద్రీకృతమై ఉండేదో అలాగే ఇప్పుడు సినిమా హబ్ గా హైదరాబాద్ అనేది అవతరించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టూడియోస్ కానీ టెక్నికల్ గా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సినిమా పరిశ్రమకు ఒక హబ్ గా మారిపోయింది హైదరాబాద్. బాలీవుడ్ నుంచి కూడా హైదరాబాద్ వచ్చి సినిమా షూటింగ్లు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల నుంచి కూడా హైదరాబాద్, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకున్న పరిస్థితి, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్లు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని వదిలి చిత్ర పరిశ్రమ వెళుతుంది అని
అనుకోవటం ఒక భ్రమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా చిత్ర పరిశ్రమలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి పరిశ్రమలకు వచ్చారో అన్ని విభాగాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ డెవలప్ అయి ఉన్నారు, ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి చిత్ర పరిశ్రమ తరలి వెళుతుంది అనేది మాత్రం కొంత అనుమానాస్పదం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం గనక చాలా బ్రహ్మాండమైన ప్రోత్సాహకాలు ఇచ్చి వీళ్ళందరికి కూడా అక్కడ స్థలాలు ఇచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు హెల్ప్ చేస్తే అక్కడ కూడా ఒక బ్రాంచ్ లాగో లేదా ఒక వింగ్ అక్కడ ఏర్పడే అవకాశం ఉంది తప్పితే ఇక్కడి నుంచి పూర్తిగా చిత్ర పరిశ్రమ తరలి వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నటీనటులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడే సెటిల్ అయి ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ బాగుంది, టెక్నికల్ గా బాగుంది. కాబట్టి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్తుంది అనేది మాత్రం అది ఊహాజనిత మార్పు అనే చెప్పాలి. కానీ నిప్పులెంతే పొగరాదంటూ ఉంటారు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా మాటలకు సంబంధించి మనం చూసాం. ఇటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే బాగుంటుందంటూ కూడా. సో ఇండస్ట్రీ నుంచి అంటే ఫిలిం ప్రొడ్యూసర్స్ నుంచే ప్రధానంగా డిస్కషన్స్ జరుగుతున్నాయనే చర్చ అందుకుంటోంది. సో అటువంటి అంశం ఏమైనా కనిపిస్తోందా, లేకపోతే ప్రొడ్యూసర్స్లో ఏమైనా చర్చ జరుగుతోందా? ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులందరూ ఏమైనా ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ చేసుకోవడం లేకపోతే నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 2 దశాబ్దాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు కావచ్చు, అక్కడ ఇచ్చిన స్థలాలు వెసులుబాటుతోటి డి రామనాయుడు వైజాగ్ లో ఒక స్టూడియో నెలకొల్పడం జరిగింది. అలాగే కొంతమంది నిర్మాతలు వైజాగ్ లో స్టూడియోల కోసమని స్థలాలు సేకరించడం జరిగింది, సమీకరించుకున్నారు. అవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా పూర్తిగా చిత్ర పరిశ్రమ అక్కడికి వెళ్ళటానికి మాత్రం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్టూడియోలు పెట్టినంత మాత్రాన అక్కడ చిత్ర పరిశ్రమ డెవలప్ అవ్వదు. అక్కడ కావాల్సిన టెక్నీషియన్స్ కావాల్సి ఉంటది, జూనియర్ ఆర్టిస్టులు కావాలి, ఫైటర్స్ కావాలి, డాన్సర్స్ కావాలి, అలాగే లైట్ మెన్ కావాలి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఉన్న పళంగా 1 సంవత్సరంలోనూ 5 సంవత్సరాల్లో జరిగే పరిస్థితి కాదు. తమిళనాడు నుంచి హైదరాబాద్ రావడానికి దాదాపుగా 1 దశాబ్దం పైగా పట్టింది. అలాంటిది ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. దాదాపుగా తెలుగు సినిమాలు ప్రతి సినిమా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక ఏరియాలో షూటింగ్ జరుపుకున్న సినిమా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి అక్కడ. కాకపోతే రోడ్డు మార్గం బాగుంది, అలాగే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సో అందరూ వెళ్తున్నారు, అక్కడ షూటింగ్లు చేసుకుంటున్నారు, మరలా హైదరాబాద్ రావటం జరుగుతుంది. అంతే తప్పితే పూర్తిగా ఇక్కడి నుంచి అక్కడికి తరలి వెళ్ళటం అనేది మాత్రం అది జరిగే పని కాదనేది చాలా మంది చిత్ర పరిశ్రమలు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సీరియల్స్ ఎక్కువ నిర్మాణం అవుతున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి లోకల్ టాలెంట్ ఎక్కడికక్కడ షూటింగ్లు జరుపుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కూడా డెవలప్మెంట్ చేసుకునే దిశగా అయితే నిర్మాతలు ఆలోచించే అవకాశం ఉంది, అక్కడ ప్రభుత్వం గనక వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కల్పించినట్లయితే. రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. చనిపోయి 9 సంవత్సరాలు కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు.
नोट के 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए, वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं, सचमुच बोल रहा हूं, ये शर्म की बात है। 20 दिन के बाद भी इतने, एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी इमीडिएट अजर्नमेंट मोशन, लंच मोशन ले लिए, उनका बेल भी दे दिए, सब कुछ है। आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो। अरे भाई कहां है प्रोविजन, कहां से छोड़ू मैं? कोई मेरा घर का मामला नहीं है, मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले को मैं बोल सकता हूं। जेल का दरवाजा मेरा हाथ में नहीं है, कानून के हिसाब से चलाने का है मेरे को। रात 12 बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो भाई, अगला दिन मैं रहे तो ना फिल्म स्टार को छोड़ने के लिए। अगर आधी रात को 12 बजे किसी को जेल से छोड़ने का कोई लॉ है तो बोलो, मैं भी लागू करता हूं। तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी दवाखाना तक नहीं गया, छोटे बच्चे को नहीं देखा अकबर साहब। ये अफसोस की बात है, शर्म की बात है, सचमुच बोल रहा हूं मैं। अगर मैं वहां पर जाके देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी, मेरे कमिश्नर, सब टीम को मैं डिप्लॉय कर दी, सीता और अपने कमीशन चेयरपर्सन सब लोगों को वहां भेज के मैं कंटिन्यूअसली आई मॉनिटरिंग दैट बॉय हेल्थ कंडीशन। రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఇండస్ట్రీ టార్గెట్గా ఆయన మాట్లాడుతున్నారు, ఆయన వ్యవహరిస్తున్నారు అంటూ ఒక చర్చ జోరందుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఇండస్ట్రీ టార్గెట్గా ఆయన వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు మారచ్చు, ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోవచ్చు అంటూ చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. స్టేట్మెంట్ అందరూ కూడా అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలోనే ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో దాని మీద అడుగుతున్నారు, ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పి. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుందనే ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బెనిఫిట్స్ వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకం. అంటే బెనిఫిట్స్ వేయచ్చు, ఎందుకంటే ఈరోజు సినిమాల్లో పైరసీ బోర్డు అయిపోయింది. ఎందుకు వస్తున్నారు, సినిమా పైరసీని అరగట్టాలి కదా. ఎంతోమంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక 4 రోజులు అయిపోతే దాన్ని పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అనడం కరెక్ట్ కాదు, వేయాలి. దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరితో మీద బాధ్యత, అది అందరి బాధ్యత. అటు సినీ యాక్టర్స్ పైన ఉంది, ఇటు ప్రభుత్వం పైన ఉంది. పాపులారిటీ వచ్చినటువంటి సినిమాలకి ముందే దాన్ని గమనించగలగాలి. అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు. కనుక ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే దానికన్నా ఇది భవిష్యత్తులో ఎలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రాలు విడిపోయినాయి, చెప్పాలంటే తెలంగాణలో జరుగుతుంది, మనకి ఎందుకని ఒక మాటతో తీసివచ్చు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది కనుక ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, సినీ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా సాచురేట్ అయింది, మార్కెట్ చాలా రద్దీ అయింది. అక్కడ అలాంటి దగ్గర ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది, అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక. కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా